హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్రవంతి కిచెన్ సీక్రెట్స్. నేను మీ స్రవంతి. ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్రెడీ మార్క్ వస్తుంది. అక్కడ క్లిక్ చేయగానే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఈరోజు నేను వినాయక చవితి పూజ ఎలా చేసుకున్నామో చూపిస్తున్నానండి. ముందుగా అయితే మేము వినాయకుడిని మా ఇంట్లో అయితే వినాయకుడి పూజ అనేది చాలా స్పెషల్గా జరుపుకుంటామండి. అలాగే ఈరోజు అన్నసంతర్పణ కూడా పెట్టుకున్నాం మేము. అది ఒకసారి ఎలా ఉంటుందో చూడండి. ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి చక్కగా అన్నీ హెల్ప్ చేస్తూ చక్కగా అన్ని వంటలు అయితే హెల్ప్ చేశారండి. ఆ వంటలు చాలా బాగా కుదిరాయి. ఇక్కడైతే దేవుడికి నైవేద్యాలు అయితే పెడుతున్నామండి. కుడుము వంటలు ఉంటాయి కదా, అవి అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడైతే అన్నదానానికి అయితే పులిహోర అన్ని వంటలు అయితే ప్రిపేర్ అవుతున్నాయండి. మా ఇంట్లో అయితే వినాయకుడు చిన్న బొమ్మ పెట్టుకుంటాం కదా, ఊర్లో వాళ్ళందరూ వచ్చి అయితే పళ్ళు కాయలు పెట్టి దండం పెడతారండి. మా ఇంట్లో వినాయకుడు అనేది అంత స్పెషల్, చాలా బాగుంటుంది. ఇక్కడ అమ్మ అయితే అన్ని వచ్చిన వాళ్ళందరూ పూజ అయితే పంతులు గారు వచ్చారండి, పూజ చేస్తున్నామండి. ఈ సంవత్సరం మా చేతుల మీదుగా పూజ చేయడం మాకు ఎంతో హ్యాపీనెస్ అయితే వచ్చేసింది. దేవుడికి అయితే అన్ని నైవేద్యాలు పెట్టేసుకొని అయితే పూజ చేసుకున్నామండి. పంతులు గారు వచ్చారు, పంతులు గారు పూజ చేస్తే పూజ చేసుకున్నాము. నాకు అన్ని పండుగల్లో కన్నా వినాయక చవితి పండుగ అంటే చాలా ఇష్టం అండి. అదొక ఎమోషన్. వినాయకుడు అనగానే నాకు అదొక ఎమోషనల్గా ఫీల్ అయిపోతాను. అంత ఇష్టం వినాయకుడు అంటే. అన్ని దేవుళ్ళు ఇష్టమైంది, కాకపోతే వినాయకుడు అంటే అదొక స్పెషల్ ఇంట్రెస్ట్ నాకైతే. పూజ చాలా బాగా చేశారండి. పూజ అయిపోయాకైతే అక్షంతాలు తీసుకొని తలపైన వేసుకోవాలి కదా, నీలాపనిందలు ఏమంటారు అది. ఇక్కడైతే పూజ అయిపోయాకైతే అన్నదానం అయితే స్టార్ట్ చేస్తారండి. వేరంగానే అన్నదానం స్టార్ట్ చేస్తాము, వర్షం ఏదైనా అవుతుందని చెప్పి 12 గంటలకైతే అన్నదానం స్టార్ట్ చేస్తామండి. అన్నదానం అయితే చాలా బాగా జరిగిందండి. వంటలు అయితే చాలా బాగా కుదిరాయి. మేము వినాయకుడిని అనేది ఆ రోజే తెస్తాం, ఆ రోజే అనిపిస్తారండి మా ఇంట్లో అయితే. ఇదిగోండి ఊరల్లో తిప్పేసి ఇక్కడ చెరువు దగ్గర తీసుకొచ్చి హారతి ఇచ్చి అయితే వినాయకుడిని అయితే అనిపిస్తామండి. వీడియో ముందుగా ఉంటుంది చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో ఇంకా ఉంటుంది చూడండి.
చెరువులో తీసుకెళ్ళి అయితే వినాయకుడి నిమజ్జనం చేసి స్నానం చేసి బయటకు వచ్చేసామండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని ఫాలో కొట్టేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చీకట్లో అంత క్లారిటీ లేదండి వీడియో.